హాయ్ అండి అందరికీ. ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ధనత్రయోదశి పూజ నేను ఏ విధంగా అయితే చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసా. ముందుగా మనమైతే ద్వారలక్ష్మిని నిండుగా అలంకరించుకొని ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని నీట్గా అలంకరించుకున్న తర్వాత మనం యమదీపాలను అయితే సెట్ చేసుకోవాలి. ముందుగా ఎప్పుడు కూడా ఏ దీపానికైనా ముందుగా నేల మీద ఎప్పుడు పెట్టకూడదండి. మనం తమలపాకుని వేసుకుని ఒక 2 ప్రమిదలను అయితే తీసుకుని 2 ప్రమిదల పైన ఒక ప్రమిద పైన ఒక ప్రమిద పెట్టే చేసుకోవాలి. ఈ యమదీపానికి మాత్రం ముందుగా 3 గుప్పెళ్ళు అదే కళ్ళుప్పుని తీసుకొని 3 గుప్పెళ్ళు వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసిన తర్వాతనే దీపాలను అయితే పెట్టుకోవాలి. దీపాన్ని పెట్టిన తర్వాత ఈ విధంగా మంత్రాన్ని అయితే చెప్పుకోవాలి. ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఇస్తున్నాను. యమాయ ధర్మరాజాయ సూర్యపుత్రాయ వైవస్వతాయ నమో నమః అనుకుంటూ ఆ యమదీపానికి పూలు అక్షింతలతో అలంకరించిన తర్వాత నమస్కరిస్తూ యమధర్మరాజుకి నమస్కరించాలండి. ఆ తర్వాత కార్తీక దీపానికి కూడా పూలు అక్షింతలతో ఈ విధంగా దీపం జ్యోతి పరబ్రహ్మ కార్తీక దీప నమోస్తుతే అనుకుంటూ ఆ దీపానికి పూలు అక్షింతలు వేసి నమస్కరిస్తూ ఇంకా పూలతో అలంకరించుకోవాలి. అలాగే ఈ రోజు నుంచి కార్తీక మాసం అంటే మనకి కార్తీకం అయితే ఈ రోజు నుంచి మొదలైనట్లే. ఎందుకంటే ఇక్కడి నుంచి 5 రోజులు మనం దీపావళిని అయితే జరుపుకుంటాం. ఈ 5 రోజులు దీపావళి జరుపుకుంటాం కాబట్టి ముందుగా అయితే కార్తీక దీపాన్ని వెలిగిస్తూ ఈ నెలంతా కూడా నీ పూజని ఎంతో సంతోషంగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా చేసుకోవాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ దీపాలను వెలిగించిన తర్వాత ద్వారలక్ష్మి పూజ తర్వాత ఇంట్లో కూడా ఈ విధంగా పూజనంతా కూడా మనం నీట్గా ముందుగానే అలంకరించుకొని పెట్టుకోవాలి. ఎంత నీట్గా అయితే మనం అలంకరించుకొని పూజనంతా పెట్టుకుంటామో అంత చక్కగా మనకి పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటాం. మీకు ఇదివరకు కూడా ధనత్రయోదశి పూజ విధానం ఏ విధంగా చేసుకోవాలి షేర్ చేశాను కదండి. సేమ్ అదే విధంగా నేను కూడా ఇంట్లో చేసుకున్నాను. మనం ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్, తర్వాత తాంబూలము, అరటిపళ్ళు, ప్రసాదము అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పూజను చేసుకోవాలి. అలాగే నేను ఏంటంటే అష్టోత్తరాలు చదువుకుంటూ ఇలాగా 1 రూపీ కాయిన్, గోల్డ్ ఫ్లవర్, ఇంకా గ్రీన్ బ్యాంగిల్ వేసుకుని పూజనైతే చేసుకున్నాను. అలాగే లక్ష్మీ కుబేరులకు కూడా 1 రూపీ కాయిన్, ఒక గోల్డ్ ఫ్లవర్, నెక్స్ట్ గ్రీన్ బ్యాంగిల్ వేసుకొని ఈ విధంగా కుబేర మంత్రాన్ని అయితే చదువుకుంటూ పూజని చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదండి, ఈ దీపం ఎంతసేపు వెలుగుతుందో అనుకున్నాను, కానీ నా పూజ పూర్తయినంత వరకు వెలుగుతూనే ఉంది. మీకు షేర్ చేస్తానని చెప్పాను కదండి. చూడండి ఎంత అందంగా వెలుగుతుందో అసలు దీపం అయితే. దీపం, నైవేద్యం, హారతి అన్నీ సమర్పించిన తర్వాత పూలు అక్షింతలు తీసుకుని 3 సార్లు అయితే ప్రదక్షిణ చేసుకోవాలండి. 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత అందులో నీళ్లు చల్లుకొని సమస్త భక్త్యోపచార శక్త్యోపచార పూజాం కలిసే అనుకోవాలి. దీపావళి రోజు ఈ 108 దీపలక్ష్మి దేవతల స్తోత్రాలను అయితే చదువుకుని పూజ చేస్తే చాలా మంచిదండి. ఇదండి నా పూజ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఓకే అండి, బాయ్ అండి అందరికీ.